కొన్ని సరదాగా వినడానికి కూడా మనం ఇష్టపడం. ఎందుకంటే అవి నిజమైతే కలిగే భయం ఎక్కువ కాబట్టి. నిజ జీవితమైనా వెండితెరకైనా రెండింటికి అది వర్తిస్తుంది. ఇటీవలే అమెరికాలో జరిగిన గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఇలాంటి సంఘటనే జరిగింది. యాంకరింగ్లో భాగంగా యాంకర్ సుమ అతిథిగా వచ్చిన సుకుమార్ని ఒక ప్రశ్న అడిగింది. జీవితంలో ఏదైనా వదిలేయాల్సి వస్తే మీరు దేన్ని త్యాగం చేస్తారు అని. ఆయన ఠక్కున సినిమా అని చెప్పేయడంతో ఒక్కసారిగా పక్కనున్న రామ్ చరణ్ షాక్కు గురై వెంటనే సుకుమార్ను ఆప్యాయంగా నిలవరిస్తూ మైకు తీసుకుని క్లారిటీ ఇచ్చేశాడు. ఇలాగే సంవత్సరం నుంచి ఇదే మాట అంటూ భయపెడుతున్నారు. కానీ అలాంటిది ఏమీ జరగదని హామీ ఇవ్వడంతో ఒక్కసారిగా సుమతో అక్కడ ఉన్న వాళ్ళందరూ రిలాక్స్ అయ్యారు. పుష్ప టు ది రూల్ లాంటి ఆల్ ఇండియా బ్లాక్ బస్టర్ సాధించి బాలీవుడ్ నెంబర్ 1 మూవీని అందించిన డైరెక్టర్గా రాజమౌళి తర్వాత ఇప్పుడు దేశమంతా వినిపిస్తోంది సుకుమార్ పేరే. మేకింగ్ పరంగా ఆలస్యం చేస్తారనే కామెంట్స్ ఆయన మీద ఉండొచ్చుగాక, కానీ అలా చేయడం వల్లే ఇంత క్వాలిటీ అవుట్పుట్స్ ఇస్తున్నారని అనుకోవచ్చుగా. ఎందుకంటే పుష్ప లాంటి కమర్షియల్ బ్రాండ్ ని సృష్టించడానికి సుకుమార్ పడిన కష్టం అందరికీ తెలిసిందే. బుచ్చిబాబుతో పాన్ ఇండియా మూవీ అయ్యాక రామ్ చరణ్ చేయబోయేది సుకుమార్తోనే. రంగస్థలం కాంబో మరోసారి రిపీట్ కానుండటంతో అంచనాలు మామూలుగా లేవు. బ్యాక్ డ్రాప్, జానర్ ఇవేవి ఇంకా ఫైనల్ కాలేదు, కానీ ప్రాథమికంగా స్టోరీ లైన్ మాత్రం ఓకే అయిందని సమాచారం. జనవరి 10న విడుదల కాబోతున్న గేమ్ చేంజర్ ప్రమోషన్స్ పూర్తవగానే చరణ్ RC16 తిరిగి కొనసాగిస్తాడు. సుకుమార్ చిత్రాన్ని 2025 వేసవిలో మొదలు పెట్టాలని అనుకుంటున్నారు. మరి పుష్ప 3 ఉంటుందా లేదా? ఒకవేళ ఉంటే ఎంత ఆలస్యం అవుతుందనే దాన్ని బట్టి ఈ ప్రాజెక్టుల్లో మార్పులు చేర్పులు ఉండొచ్చు.